ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అనుమానిత కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాల్ని ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. పేలుడు జరిగిన వాహనాన్ని ఐ10 హుందాయ్ కారుగా గుర్తించారు. కారు నెంబర్ HR26CE 7674 అని పోలీసులు విడుదల చేసిన దృశ్యాల్లో కనిపిస్తోంది. పేలుడు జరిగిన కారు డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తి మాస్క్ ధరించి ఉన్నాడు. ఢిల్లీ పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ డిటోనేటర్లు ఉపయోగించినట్లు దర్యాప్తు బృందాలు ప్రాథమికంగా అంచనాకు వచ్చాయి. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బాధ్యుల్ని పట్టుకునేందుకు పోలీసు బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. పహర్గంజ్, దర్యాగంజ్ తదితర ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ పేలుడు ఘటనకు సంబంధించి కోట్వాలీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఉత్తర ఢిల్లీ డీసీపీ రాజా బంతియా తెలిపారు. యూఏపీఏ పేలుడు చట్టం బీఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్ఎస్జీ, ఢిల్లీ పోలీసులు, ఎఫ్ఎస్ఎల్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఉత్తర ఢిల్లీ డీసీపీ చెప్పారు. పేలుడు జరిగిన కారులో కొన్ని శరీర భాగాలను గుర్తించినట్లు తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ బృందాలు వాటిని సేకరించినట్లు ఉత్తర ఢిల్లీ డీసీపీ వెల్లడించారు. పేలుడు ఘటన నేపథ్యంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ను మూసివేశారు. మిగతా మెట్రో స్టేషన్లు యథావిధిగా పనిచేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది. కేంద్ర హోంశాఖ ఇవాళ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ఈ ఉదయం 11 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అంతర్గత భద్రతకు సంబంధించిన వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఎన్ఐఏ, ఐబీ చీఫ్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొనున్నారు. ఈ కేసు దర్యాప్తునకు ఎన్ఐఏకు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.